హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ రైట్ టెక్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అదేంటి కార్ వ్యాక్యూమ్ క్లీనర్. యాక్చువల్ నిజంగా కార్ వ్యాక్యూమ్ క్లీనర్ మనకు అవసరమా? ముఖ్యంగా దాన్ని కొనుక్కునే ముందు మనం ఏం చెక్ చేసుకొని కొనుక్కుంటే బెటరు, ఏ టైప్ ఆఫ్ కార్ వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయో అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తీసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. కార్ వ్యాక్యూమ్ క్లీనర్ నిజంగా అసలు అది ఎవరికి అవసరం, నిజంగా మనం కొనుక్కోవచ్చా అనే విషయంలోకి వెళ్తే కనుక ఫ్రెండ్స్, ముఖ్యంగా కార్ వ్యాక్యూమ్ క్లీనర్ అవసరం అంటే అవసరమే, కానీ అది ఎవరికి అవసరం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అదేంటంటే జనరల్గా మనం డైలీ కొంతమంది ఆఫీసెస్కి వెళ్తారు, డైలీ తీసుకుని వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కార్లోకి డస్ట్ పడుతూ ఉంటుంది, బాగా లైక్ ఏమన్నా క్యారీ చేసినప్పుడు ఏమైనా వస్తువుల్లో డస్ట్ పడుతూ ఉంటుంది. సో వాటిని క్లీన్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటి వాళ్ళ వరకు అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీతోనూ బయటికి వెళ్ళే వాళ్ళు, లేదంటే పెట్స్ క్యారీ చేస్తూ ఉంటారు చాలామంది కార్లో. అలాంటి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు తినే వస్తువులు కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా తింటూ ఉంటారు కదా, అవి తిన్నప్పుడు కార్లో పడుతూ ఉంటాయి, అవి డస్ట్ ఉంటాయి. లేదంటే స్నాక్స్ తిన్నా కానీ వాటి వల్ల డస్ట్ పడుతూ ఉంటుంది. అలాంటి క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ పెట్స్ క్యారీ చేసే వాళ్ళకి చాలామందికి ఏంటంటే పెట్స్ నుంచి హెయిర్ రాలుతూ ఉంటుంది, వాటి వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా క్యాబ్ డ్రైవర్స్కి కానీ ట్రావెల్స్లో ఉండే వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. ఎలా అంటే చాలామంది ప్యాసింజర్ని తీసుకెళ్తూ ఉంటారు. సో కొంతమంది ఫ్యామిలీస్తో ఉంటారు, కొంతమంది డిఫరెంట్గా ఉంటారు. సో వాళ్ళ ఏంటంటే డస్ట్ అనేది మన కార్లో చాలా అక్యుములేట్ అవుతుంది. సో అలాంటి దానికి క్లీన్ చేసుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది, వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దానివల్ల డస్ట్ అనేది క్లీన్ చేసుకోకపోతే వాళ్ళకి చాలా ఎలర్జీగా అనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా ఉపయోగపడుతుంది. ఇంకోటి, మన ఈ కార్ వ్యాక్యూమ్ క్లీనర్ వాటి క్లీన్ చేసుకోవడం వల్ల మన ఏసీ కండిషన్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ కార్ వ్యాక్యూమ్ క్లీనర్స్ ఫ్రెండ్, ముఖ్యంగా ఏంటంటే వైర్డ్ ఉంటుంది, కొన్ని కార్డ్లెస్ ఉంటాయి. వైడ్ అయితే మనకి ఏంటంటే, వైడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే, వైడ్ అనేది ఏంటంటే మనకి చాలా డ్యూరబిలిటీ ఉంటుంది, సక్షన్ పవర్ బాగుంటుంది దానికి. ఇంకోటి ఏంటంటే దాని లైఫ్ అనేది చాలా బాగుంటుంది. దానివల్ల చాలామంది చూసుకుంటారు. బట్ దానికి ఏంటంటే ఖచ్చితంగా పవర్ సాకెట్ అనేది ఉండాలి. పవర్ లేకపోతే మనం దాన్ని వాడలేము. అదొకటే కొంచెం చిన్న డ్రాబ్యాక్ అనిపిస్తుంది. బట్ మ్యాక్సిమం అదైతే చాలా సూటబుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన కెపాసిటీ పెంచుకున్నా కూడా దానిలో ఇంకో మంచి అడ్వాంటేజ్ ఏంటంటే ప్రైస్ తక్కువలో దొరుకుతుంది. అదే కార్డ్లెస్ అనుకోండి ఫ్రెండ్స్, అది మనకి ఈజీగా క్యారీ చేయడానికి ఈజీగానే ఉంటుంది. అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా, పవర్ లేకుండా మనం ఈజీగా వాడచ్చు. బట్ దానిలో ఏమవుతుందంటే ఫ్రెండ్స్, వైర్తోనూ కార్డ్లెస్ దానికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, దీని యొక్క సెక్షన్ పవర్ తక్కువ ప్రైస్లో ఎక్కువ సెక్షన్ పవర్ వస్తుంది దీనికి, వైడ్కి. బట్ వైర్లెస్కి ఏంటంటే సెక్షన్ పవర్ ఉంటుంది బట్ ఎక్కువ ఉండదు. మనం ఎక్కువ సెక్షన్ పవర్ కావాలనుకునేప్పటికీ ప్రైస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అదొక డ్రాబ్యాక్. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాటరీ, దానిలో ఛార్జింగ్ టైం అనేది ఎక్కువ సార్లు రాదు మనం కంపేర్ చేసుకుంటే పవర్తో, కేబుల్ కనెక్షన్ ఉన్నదంతా. సో అందుకని మనం కార్డ్లెస్ కన్నా వైడ్ ఉన్నదంటే బెటర్ అని నా ఉద్దేశం. బట్ కొంతమంది వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి కార్డ్లెస్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వెట్ డ్రై టైప్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే కొంచెం లిక్విడ్ టైప్ ఏమైనా కార్లో పడినా కూడా వాటిని తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండే విధంగా ఉంటుంది. అది కూడా కొంతమంది ప్రిఫర్ చేస్తారు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్. ఈ విధంగా టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, దీనిలో బ్లోయర్ టైప్ కూడా ఉంటాయి. అంటే సెక్షన్ వ్యాక్యూమ్ చేసేవి ఉంటాయి, దానిలోనే బ్లోయర్ కండిషన్ కూడా ఉంటుంది అనమాట. అలా కూడా ఉంటే కూడా బెటర్. ఎందుకంటే మన కార్లో సీట్ కార్నర్లో కానీ, డాష్ బోర్డులో కానీ, లేదంటే సీట్ యొక్క డోర్లో మన బాడీస్ పెడతాం, ఆ కార్నర్లోకి కొన్నిసార్లు వ్యాక్యూమ్ క్లీనర్ అనేది మూవ్ అవ్వదు. సో అట్ టైం అంటే బ్లోయర్ కొట్టి ఆ డస్ట్ కింద పడిన తర్వాత దాని ద్వారా మనం వ్యాక్యూమ్ క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్న టైప్స్, ఈ 4 టైప్స్లో ఏదైనా మీరు బెస్ట్ చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ బట్టి. నెక్స్ట్ ఇంకా వీటిలో చాలా మంచి బ్రాండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. బ్రాండ్ తీసుకోండి, ఏది పడితే తీసుకొని అనవసరంగా మనీ వేస్ట్ చేసుకోవద్దు. సో నా సజెషన్ ఏంటంటే బ్రాండ్స్ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇలాగ అగారో ఉంటుంది, తుసా ఉంటుంది, నెక్స్ట్ బాష్ ఉంది, యురేకా ఫోబ్స్ ఉంటాయి. ఇలా కొంచెం బ్రాండెడ్గా ఉండేవి తీసుకోండి. కాస్ట్ తక్కువ వస్తుందని చెప్పి మరీ చీప్ క్వాలిటీ తీసుకొని అవి 4 రోజులు 5 రోజులకి పని చేయకుండా విధంగా మొత్తం చూసుకోమాకండి. సో మంచి బ్రాండ్ తీసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ కార్ వ్యాక్యూమ్ క్లీనర్ వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇవన్నీ జాగ్రత్తగా ఎక్విప్మెంట్స్ అనేవి చూసుకోండి. మనం పర్చేజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు బెస్ట్ ప్రైస్కి వస్తుందో చూసుకోండి. ఇప్పుడు మనకి త్వరలో సేల్స్ కూడా ఉన్నాయి. సో సేల్స్లో మీరు వీటి ప్రైసెస్ ఏది తక్కువ ఉందో చూసుకొని మీ రిక్వైర్మెంట్ బట్టి ప్రైస్ ఎంత తక్కువ ఉంటే అది బెటర్ నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి యాక్సెసరీస్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీరు వేస్ట్ చేసుకోవద్దు. సో కార్ మాత్రం నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది కార్ వ్యాక్యూమ్ క్లీనర్ వాడుతున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోలో మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోకి కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.